హాయ్ ఫ్రెండ్స్, మన ముందు వీడియోలో కార్తీక శుద్ధ ఏకాదశి యొక్క పూజా విధానం గురించి, అలాగే ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం ఎలా విడవాలి, స్వయంపాక దానాలు ఎలా ఇవ్వాలి, వీటన్నింటి గురించి వివరంగా తెలుసుకున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అలాగే క్షీరాబ్ది ద్వాదశి రోజున దీపదానం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, అలాగే ఎన్ని దీపాలు పెట్టాలి, దీపదానం ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా వేరొక వీడియోలో తెలియజేశాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వారు ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి. నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే కార్తీక మాసంలో ఎంతో విశిష్టమైన ఉసిరి దీపదానం గురించి, అవి ఎప్పుడు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఆ వివరాలు కూడా తెలియజేశాను. ఈ వీడియోస్ అన్ని నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ ఒకసారి చూడగలరు. ఇక ద్వాదశి తిథి ఎంతవరకు ఉంది ఆ వివరాలు కూడా చూద్దాము. కార్తీక మాసంలో 12వ రోజు కార్తీక శుద్ధ ద్వాదశి. దీన్నే మనం క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అంటాము. ఈ ద్వాదశి మనకి నవంబర్ 13వ తారీఖున బుధవారం నాడు వచ్చింది. ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ద్వాదశి తిథి మనకి నవంబర్ 12వ తారీఖున సాయంత్రం 4:05 నుండి నవంబర్ 13న మధ్యాహ్నం 1 గంట వరకు కూడా మనకి ద్వాదశి తిథి అనేది ఉంది. ఎవరైతే ఉసిరి దీపాలను పెట్టుకుంటారో లేదా ద్వాదశి దీపాలను పెట్టుకుంటారో వారు 12వ తారీఖున సాయంత్రం కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 12వ తారీఖున సాయంత్రం నుంచి మనకి ద్వాదశి తిథి అనేది ఉంది. ఏకాదశి మరియు ద్వాదశి తిథి కలగడం వలన ఈ సాయంత్రం మనం ఏదైనా పూజ కానీ లేదంటే ఇలా ద్వాదశి దీపాలను కానీ ఉసిరి దీపాలను కూడా పెట్టుకోవడం ఎంతో మంచిది. ఆ పరునాడు మనకి ద్వాదశి తిథి అనేది ఉంది. ఉదయం నుంచి మనకి ఏ తిథి ఉందో ఆ తిథిని మనం పరిగణిస్తాం కాబట్టి ఈ రోజంతా కూడా మనం ద్వాదశి పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే తులసి దామోదర వ్రతాలను కూడా చేసుకోవచ్చు. అలాగే స్వయంపాక దానాలను కూడా ఇవ్వవచ్చు. అలాగే ద్వాదశి రోజున పూజ, ఉపవాసము, అలాగే ద్వాదశి దీపాలు పెట్టడము, ఉసిరి దీపాలు పెట్టడము, ఇక ఉపవాసం ఉన్నవారు లేనివారు కూడా స్వయంపాక దానాలు అనేవి ఇవ్వడము, ఇవన్నీ కూడా ఎంతో మంచివి ఫ్రెండ్స్. కుదిరిన వారు తప్పకుండా ఈరోజు ఇవన్నీ కూడా చేసుకోండి. అలాగే ఈ ద్వాదశి రోజునే ద్వాదశి దీపాలు అనేవి పెడతారు. తులసి కోట దగ్గర కూడా దీపాలు పెడతారు. ఉసిరి దీపాలు లేదంటే ప్రమిదల్లో దీపాలు అనేవి పెడతారు. అలాగే తులసి పూజ అనేది చేస్తారు. ఇక తులసి దామోదర వ్రతాలను అలాగే దీపదానాలను కూడా చేస్తారు. ఇవన్నీ కూడా ద్వాదశి రోజు చేసుకుంటారు. ఈ రోజు ఇవన్నీ కూడా వ్రతము, పూజలు, దీపదానాలు ఇవన్నీ కూడా ఏం చేసినా కూడా చాలా విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి ఫ్రెండ్స్. కుదిరిన వారు తప్పకుండా ఈరోజు ఇవన్నీ కూడా చేసుకోండి. ఇక ద్వాదశి రోజున పూజా విధానం ఏంటో కూడా చూద్దాము. కార్తీక మాసంలో వచ్చేటువంటి కార్తీక శుద్ధ శుక్లపక్ష ద్వాదశినే మనం క్షీరాబ్ది ద్వాదశిగా జరుపుకుంటాము. దీన్నే చిలుకు ద్వాదశి అని అంటారు. ఈ రోజునే దేవదానవులందరూ క్షీరసాగరాన్ని మదించారు. క్షీరసాగరాన్ని మదించారు కాబట్టి మదన ద్వాదశి అని, క్షీర సముద్రం కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి అని, క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని పిలుస్తారు. ఇక యథావిధిగా మనం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దేవుని గది, తులసి కోట అన్ని శుభ్రం చేసుకోవాలి. మన నిత్య దీపారాధన అనేది చేసుకోవాలి. అలాగే కార్తీక దీపాలు పెట్టుకునేవారు ఉదయాన్నే కార్తీక దీపాలు అనేవి పెట్టుకోవాలి. మన నిత్య దీపారాధన అయిన తర్వాత ఉదయాన్నే ఉపవాసం ఉండేవారు ఈరోజు ఉపవాసం అనేది ఉండవచ్చు. ఎవరైతే ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారో వారు ద్వాదశి నాడు ఉపవాసాన్ని అనేది విడవాలి. మన నిత్య దీపారాధన అయిన తర్వాత మనం స్వయంపాక దానం అనేది ఇచ్చి కానీ లేదంటే స్వయంపాక దానానికి కావాల్సినవి పక్కన పెట్టి కానీ మన ఉపవాసాన్ని అనేది విడవాలి. చాలామంది క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి పూజలు, దామోదర వ్రతాలు చేసుకుంటారు కాబట్టి ఈరోజు ఉపవాసం ఉంటారు. వారు సాయంత్రం 7 గంటలలోగా పూజా కార్యక్రమాలన్నీ చేసుకొని మన స్వయంపాక దానాలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఉపవాసాన్ని అనేది విడవచ్చు. అలాగే నైవేద్యాలుగా ఏమైనా పళ్ళను కానీ లేదంటే గోధుమ నూక ప్రసాదాన్ని కానీ లేదంటే ఏమైనా తీపి పదార్థాలను కానీ మన శక్తి కొలది ఏ నైవేద్యాన్నైనా ఈరోజు సమర్పించవచ్చు. ఇక ఈరోజు మనం శివునితో పాటుగా లక్ష్మీనారాయణులను పూజిస్తాము. ఈరోజు తులసి పూజ, అలాగే తులసి దామోదర వ్రతాలను, లక్ష్మీనారాయణ వివాహాలను చేస్తారు. ఈరోజు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ఎంతో మంచిది ఫ్రెండ్స్. కుదిరిన వారు తప్పకుండా ఆవు నెయ్యితో దీపారాధన అనేది చేయండి. ఇక ఈరోజు తులసి కోట దగ్గర దీపాలు పెట్టడము, ద్వాదశి దీపాలు పెట్టడము ఎంతో ముఖ్యమైనది ఫ్రెండ్స్. ఈరోజు చాలామంది ద్వాదశి దీపాలు అనేవి పెడతారు. తులసి కోట వద్ద దగ్గర కూడా దీపాలు లేదంటే ఉసిరితో దీపాలు అనేవి పెడతారు. ఈరోజు ఇలా దీపాలు పెట్టడం ఎంతో మంచిది. ఈ దీపాలను బేసి సంఖ్యలో పెట్టాలి. అంటే 3 కానీ 5 కానీ 9, 11, 21, 51 ఇలా బేసి సంఖ్యలో దీపాలు అనేవి పెట్టవచ్చు. 7 దీపాలు అనేవి పెట్టకూడదు ఫ్రెండ్స్. 7 దీపాలు అనేవి పెట్టకండి. అలాగే ఈరోజు తులసి కోటలో ఉసిరి కొమ్మను ఉంచి పూజ అనేది చేస్తారు. తులసి దామోదర వ్రతాన్ని అలాగే తులసి పూజను చేస్తారు. మరి క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి దామోదర వ్రతాలను ఎలా చేయాలి, అలాగే తులసి పూజను ఎలా చేయాలి, అలాగే ఈ పూజలు ఆనవాయితీ లేని వారు ఏం చేయాలి, తులసి దామోదర వ్రత విధానాన్ని ఇవన్నీ కూడా నేను వేరొక వీడియోలో క్లియర్గా తెలియజేశాను ఫ్రెండ్స్. ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో అనేది చూడగలరు.
ఇక ఎవరైతే ద్వాదశ దీపాలను పెట్టాలనుకుంటున్నారో లేదంటే తులసి కోట దగ్గర ఉసిరి దీపాలను పెట్టాలనుకుంటున్నారో వారు సాయంత్రం పూట పెట్టడం ఎంతో మంచిది ఫ్రెండ్స్. ఉదయం అయినా కూడా పెట్టుకోవచ్చు, కానీ సాయంత్రం పూట పెడితే ఎంతో మంచిది. కుదిరిన వారు గుడిలో పెట్టుకోండి, లేదంటే మన ఇంటి దగ్గర అయినా తులసి కోట దగ్గర పెట్టుకోవచ్చు. ఇక ద్వాదశి రోజు ఉపవాసం ఉన్నవారు సాయంత్రం పూజా కార్యక్రమాలు అయిన తర్వాత లేదంటే తులసి దామోదర వ్రతాలు ఇవన్నీ కూడా అయిన తర్వాత ఉపవాసాన్ని అనేది విడవచ్చు. స్వయంపాక దానాలు ఇచ్చేవారు సాయంత్రం ఇవ్వడం మంచిది ఫ్రెండ్స్. ఎవరికైతే పూజా కార్యక్రమాలు ఉన్నాయో వారు ఉదయాన్నైనా సరే ఇవ్వవచ్చు, లేదంటే సాయంత్రం అయినా సరే ఇవ్వచ్చు. లేదంటే స్వయంపాక దానాలకు సంబంధించినవన్నీ పక్కన పెట్టి మనం ఉపవాసాన్ని అనేవి విడవచ్చు. ఇక బ్రాహ్మణులకు ఈ స్వయంపాక దానం అనేది ఇస్తాము. వంటకు సరిపడా వస్తువులన్నీ కూడా మనం ఇవ్వాలన్నమాట. అంటే ఉప్పు, పప్పు, కాయగూరలు, ఆకుకూరలు, ఇంకా పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కూడా చింతపండు, బెల్లము ఇవన్నీ కూడా ఇవ్వవచ్చు. ఉల్లిపాయలను ఇవ్వకూడదు, ఉల్లిపాయలను నిషేధించాలి. ఇలా వంటకు తగ్గ వస్తువులన్నీ కూడా మనం స్వయంపాక దానంగా ఇవ్వవచ్చు. లేదంటే స్వయంపాక దానం ఇవ్వలేని వారు దక్షిణ తాంబూలం రూపంలో కూడా ఇవ్వవచ్చు. అలాగే ద్వాదశి రోజు ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం కూడా ఎంతో మంచిది ఫ్రెండ్స్. కుదిరిన వారు ఉసిరి చెట్టు కింద భోజనం అనేది చేయండి, లేదంటే తులసి కోట వద్ద ఉసిరి కొమ్మను ఉంచి అక్కడైనా సరే భోజనం అనేది చేయవచ్చు. ఎక్కడైతే మనం పూజ చేసుకుంటామో అప్పుడు భోజనం చేసిన చోట మాత్రం శుభ్రం చేయండి ఫ్రెండ్స్, అది మాత్రం మర్చిపోవద్దు. ఇక ద్వాదశి రోజు ఉపవాసం ఉన్నవారు సాయంత్రం పూజా కార్యక్రమాలన్నీ అయిన తరువాత ఉపవాసాన్ని అనేది విడవచ్చు. ఈరోజు సాయంత్రం ఉపవాసాన్ని విడిచిన వారు పళ్ళు పలహారాలను తీసుకోవాలి, భోజనం అయితే చేయకూడదు. ఎవరైతే ఏకాదశికి ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉపవాసం విడుస్తారో వారు ఉదయాన్నే భోజనం అనేది చేయవచ్చు. ఇక తులసి కోట వద్ద మనం పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ దామోదర వ్రతాలు అనేవి కూడా చేస్తారు. ఇవన్నీ కూడా మనం ఈరోజు ద్వాదశి రోజు చేసుకోవచ్చు. విష్ణుమూర్తి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ కార్తీక మాసంలో వచ్చేటటువంటి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. శ్రీహరి మేల్కొన్న ఆ మరుసటి రోజు అంటే ద్వాదశి రోజునే లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటారు. క్షీరసాగరాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అలా లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు శ్రీహరి లక్ష్మీదేవిని వివాహం ఆడతారు. ఈ ద్వాదశి రోజునే లక్ష్మీనారాయణుల వివాహం జరిగింది కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజునే తులసి దామోదరుల వ్రతం అనేది చేస్తారు. అంటే తులసిని లక్ష్మీదేవిగా భావించి ఉసిరిని శ్రీ మహావిష్ణువుగా అంటే దామోదరుడన్న కూడా విష్ణుమూర్తిగా భావించి ఈరోజు తులసి దామోదర వ్రతాలను లక్ష్మీనారాయణుల వివాహాలను చేస్తారు. ఈరోజు తులసి దామోదరుల వ్రతం చేసి తులసి కథను అలాగే దుర్వాసుని కథను తప్పకుండా చదువుకుంటారు. ఈ తులసి దామోదరుల వ్రత విధానాన్ని అంతా కూడా నేను వేరొక వీడియోలో తెలియజేశాను ఫ్రెండ్స్. అది లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడగలరు. ఇది ఫ్రెండ్స్ క్షీరాబ్ది ద్వాదశి యొక్క పూజా విధానము. అలాగే ఉపవాసం ఎప్పుడు ఉండాలి, ఎలా విడవాలి, స్వయంపాక దానాలు ఎప్పుడు ఇవ్వాలి, అలాగే ఎన్ని ద్వాదశి దీపాలు పెట్టుకోవాలి, అవన్నీ కూడా వివరంగా తెలియజేశానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియోస్ అన్నీ కూడా చూడగలరు. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మరిన్ని వివరాలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు.